మన గ్యాస్ మనకే దక్కాలి అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ వెల్లడించారు. కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నగరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తెలిపారు. నగరంలో సిపిఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్, మధు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రత్యేక హోదా విభజన హామీల ధన సమితి కన్వీనర్ నాయకులు చలసాని శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ్ రావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రసాద్, చీకట్ల వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి సుందర్ రామరాజు తదితరులు 12 మంది వక్తలు రానున్నారని తెలిపారు. కాకినాడలో 30 కిలోమీటర్ల దూరంలో చమురు ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. గతంలో గాడిమొగలోని గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని గుర్తు చేశారు. సహజ వనరులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేప్పుడు ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని 12వ ఫైనాన్స్ చెప్పిందని అన్నారు. అయితే పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా 2013లో జరిగి ఏకగ్రీవ తీర్మానం ఈ సందర్భంగా గుర్తు చేశారని తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ చమురు నిక్షేపాలు ఏ ప్రాంతం నుంచి తీసుకువెళితే ఆ రాష్ట్రానికి రాయల్టీగా చెల్లించాలని అన్నారు. రాజస్థాన్ కు మరికొన్ని రాష్ట్రాలకు ప్రతి ఏటా 5,000 కోట్ల రూపాయలు ఈ విధంగా చెల్లిస్తున్నారని వివరించారు. ఈ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో గ్యాస్ చమురు నిక్షేపాలను తరలిస్తున్న నేపథ్యంలో 5,000 కోట్ల పైబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా చెల్లించటం లేదని అన్నారు. ప్రజల గ్యాస్ అవసరాల కోసం ఉచితంగా పంపిణీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం ప్రభుత్వానికి అందజేసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తమ వద్ద ఉందని వివరించారు. ఆనాటి ఒప్పందం ప్రకారం 50% వాటా రాష్ట్రానికి కేటాయిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆనాటి లెక్కల ప్రకారం గ్యాస్ ఉచితంగా పంపిణీ చేయవచ్చు. చమురు రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఆ పని చేయటం లేదని అన్నారు. 2014 అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. కేజీ బేసిన్ లో D6 రిలయన్స్ కు కేటాయించారని 10 TFCలో ఉత్పత్తి అవుతుందని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. తర్వాత కాలంలో 3 TFCల కంటే అధికంగా రావట్లేదు. కావున ప్రభుత్వమే తమకు తిరిగి చెల్లించాలని కోరిందని వివరిస్తూ ఇది పూర్తిగా మోసపూరితమని అన్నారు. D6 బ్లాక్ నుంచి గుజరాత్ కు, అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలించి లక్షల కోట్లు లాభాలు ఆర్జించిందని తెలిపారు. అదే రిలయన్స్ D5 ONGC నుంచి పైపులు వేసి దొంగతనంగా గ్యాస్ ను పట్టుకుపోయిందని, ఆనాటి లెక్క ప్రకారం ఏటా 10,000 కోట్ల విలువ చేసే చమురుని తరలించుకుపోయిందని, కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసిన తర్వాత కూడా రిలయన్స్ పై ఎటువంటి నేరం, శిక్ష, ఎటువంటి రాయల్టీ చెల్లింపులు లేవని అన్నారు. సహజ వనరులు మొత్తాన్ని రిలయన్స్ వంటి సంస్థలు లక్షల కోట్లు ఆర్జిస్తుంటే రాష్ట్ర ప్రజలు గ్యాస్ అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆ రోజు అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈ 20 ఏళ్లలో వచ్చిన మార్పులు రీత్యా ప్రజల అవసరాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే సంకల్పంతో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఏర్పడిందని అన్నారు. మన గ్యాస్ మనకే దక్కాలి అనే నినాదంతో జరిగే ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూర్ణిమరాజ్, ఐ సుబ్రహ్మణ్యం, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది తీర్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. బొగ్గు కానీ, ఇనుము కానీ, లేదంటే గ్యాస్ కానీ ఏ ఉత్పత్తి అయినా, భూమి నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి
50% దక్కాలని కూడా 12వ పైన చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి, ముఖ్యంగా గుజరాత్ పడి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో లక్షల కోట్లలో ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ పక్కన ఉన్నటువంటి సహజ వనరులు మొత్తాన్ని ఒక రిలయన్స్ లాంటి బడా పెట్టుబడిదారులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడబెట్టుకుంటా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గ్యాస్ అవసరాలు, చమురు అవసరాలు తెరక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి 50% ఈ రాష్ట్ర అవసరాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఆ రోజున్న లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకానికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయొచ్చు. ఇవాళ చమురు కూడా అట్లాంటి పద్ధతిలో ఇవ్వగలిగితే చమురు రేట్లు కూడా తగ్గించే పని చేయొచ్చు. ఆ పని చేయకుండా ఇవాళ కట్టబెడతా ఉన్నారు. అందుకనే ఆ రోజు అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు దానికి అండగా నిలబడ్డాయి. ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు చూసిన తర్వాత ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చాలా అవసరం కాబట్టి దీని మీద తిరిగి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే పేరుతో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి విజయవాడలో ఏర్పడింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం రేపు రాష్ట్ర సదస్సు జరగబోతోంది.